చెప్పబోతున్నాం. ఒక్కసారిగా మా కళ్ళ ముందు ఇంత కనువిందు కనిపించేస్తుంది. సో ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. కానీ ఒకటే చెప్పాలనుకుంటున్న లీడర్స్, ఒకసారి ఆలోచించండి. సో ఒక నార్మల్ హోమ్ మేకర్ని 4 గోడల మధ్య పువ్వులు అలా తప్పిస్తే నాకు ఇంకో పని తెలియదు. సో కొన్నిసార్లు అనిపిస్తుంటే నాకు ఈ చేసే ప్రాసెస్లో ఏదైతే పూలు అల్లుతున్నామో, ఒకసారి మా సార్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో ఒక 15 days రెస్ట్ తీసుకున్నారు. సో మా ఇన్కమ్ 0 అయిపోయింది. షాప్ నేను వెళ్ళి ఓపెన్ చేయలేను. సో ఎవరు వెళ్ళలేము. మేము పొలం దగ్గర వెళ్ళి పువ్వులు తెచ్చి అల్లడమే మా పని. సో అప్పుడు అనిపించింది మాకు, మన లైఫ్లో ఒకవేళ ఇది చిన్న ఇన్సిడెంట్ జరిగిపోయింది, ఒకవేళ జరగడానికి ఏమైనా జరిగితే మాకు ఏమైనా ఆపర్చునిటీ ఉందా అనిపించింది. సో నిజంగా థ్యాంక్స్ టు వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. ఎందుకు అంటే ఈరోజు మా లైఫ్లో మేము ఏదైనా అద్భుతం చూడగలిగినామంటే అది వెస్టేజ్లో మాత్రమే. సో నేను చిన్నప్పటి నుంచి విన్నది, చదువుకున్నది ప్రపంచంలో 7 వింతలు 7 అద్భుతాలు మాత్రమే. కానీ నేను కని విని ఎరగని విధంగా నా లైఫ్ని లీడ్ చేస్తున్నంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్ విన్నింగ్ టీమ్. సో నేను నిజంగా ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉంటానండి. సో ఇక్కడ ప్రతి ఒక్కరు హోమ్ మేకర్స్ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరి వెంట కూడా ఒక జీవిత గాథ ఉండదు ఖచ్చితంగా. సో ఒకసారి ఆలోచించండి, మనము కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటగలుగుతామేమో, కానీ ఏ ఒక్కరి జీవితంలో ఏ ఒక్క లేడీ అయినా కళ్ళు తడవకుండా మాత్రం తన జీవితాన్ని హ్యాపీగా ఎవరు లీడ్ చేయలేరు. సో ఒక్కసారి ఆలోచించండి. సో అన్ని కన్నీళ్లను దిగమింగు పెట్టుకొని మనం ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నాం కదా మన ఫ్యామిలీస్ కోసం. ఒక్కసారి ఎలాంటి మీరు బయట వచ్చే అవమానాలని అవరోధాలని తట్టుకొని మీరు ఇక్కడ నిలబడగలిగితే జీవితంలో మీకు కన్నీళ్ళు అనేటివే రావు. సో ఇది నేను చెప్పగలదలుచుకున్నది. సో ఒకటే, ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారు అంటే, చాలా మంది నో చెప్తున్నారు, నేను బిజినెస్ చేయలేనేమో, నా వల్ల కాదేమో. కానీ ఒకసారి ఆలోచించండి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క లేడీ కూడా సింగిల్గా తీసుకున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్గా నిర్ణయం తీసుకున్నారు. సో వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మీరు సక్సెస్ అవుతారా లేదా ఆలోచించండి. ఒక వ్యవసాయం చేసుకుంటూ ఈరోజు బిజినెస్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరితో సాధ్యమైంది అంటే మనం కూడా మనుషులమే కదా, మరి మన వల్ల ఎందుకు కాదు అని ఒక్క క్వశ్చన్ మీరు వేసుకోండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇంత సక్సెస్ చూసి ఇంత మీటింగ్ విని తర్వాత కూడా నా వల్ల కాదు అంటే ఇంకా దేవుడు కూడా మిమ్మల్ని మార్చలేడు. ఇంకా ఎందుకు అంటే ఇంత అద్భుతమైన కనువిందును చూసి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇంట్లో పడుకుంటారండి. ఒకటే చెప్తున్నా, నేను 4.5 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అందరూ డ్రీమ్స్ అంటుండే కదా, నేను ఎలాంటి డ్రీమ్ లేకుండా ఈ మీటింగ్కి రావడం జరిగింది. డ్రీమ్ అంటేనే క్వశ్చన్ మార్క్ నాకు. ఎందుకంటే అట్లాంటి లైఫ్ ఒకసారి ఆలోచించండి. పొద్దున్న లేచి పూలు అవ్వడం స్టార్ట్ చేస్తే అన్ని వర్క్ చేసుకుంటూ నైట్ 12-1 గంటల వరకైనా అదే పని చేసే వాళ్ళ డ్రీమ్ అంటే ఆలోచిస్తారు ఎవరైనా. సో నేను అట్లాంటి లైఫ్ నుంచి వచ్చిన, కానీ ఈరోజు చూడండి మా లైఫ్ స్టైల్ ఎలా మారిపోయిందో. సో 365 degrees మేము చేంజ్ చేసుకున్నాము అంటే గొప్ప అద్భుతమైన అవకాశం మన ముందుంది. సో దీని అందరూ బిలీవ్ చేయండి లీడర్స్, ఎవరికి చోటు ఇవ్వకండి. కొన్ని రోజులు మీరు చోటి వాళ్ళ గుడ్డి వాళ్ళ పనిచేస్తే చాలు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీ బానిస అవుతుందని మన గ్రేట్ మెంటర్ ఎప్పుడు చెప్తుంటారు. సో దాన్ని మేము 100% ఫాలో అవుతున్నాం. కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది, అవునా? సో ఈ రోజు మాత్రం మా లైఫ్లో మేము మర్చిపోలేమండి. ఎందుకు అంటే మేము చాలా కష్టాలు పడుతున్న ముందుకు వచ్చిన మా ఫ్యామిలీ మొత్తంలో మా ఫ్యామిలీనే అతి పేద ఫ్యామిలీ. సో కొన్ని రోజులు మేము చాలా కష్టాలు పడ్డాము. మా మామయ్య కావచ్చు, అత్తయ్య కావచ్చు, సో అందరూ వెక్కిరిస్తుండే అనమాట, వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ చిన్నతనం నుంచి చాలా కష్టపడ్డారు. మా పొలం కూడా సరిగ్గా ఉండేది కాదు, ఉన్నదే 2 ఎకరాలు. దాన్ని కూడా వాళ్ళు గడ్డపారతో కొట్టి వాళ్ళు సాగు చేసుకొని దాన్ని వాళ్ళు పండించుకోగలిగారు. ఆలోచించండి, ఉన్నది 2 ఎకరాలు. మా అత్తయ్యకి చాలా మంది అంటుండే, నీ కొడుకు ఒక్కడే ఉన్నది, సో ఒక్కడే కొడుకు మీరు వదిలేస్తున్నారట గాలికి. ఇన్ని రోజులు పువ్వులు అమ్ముతున్నాడు, ఇప్పుడేమో సబ్బులు పేస్ట్లని తిరుగుతున్నాడు రోడ్ల మీద పడి, మీరేం పట్టించుకుంటలేరు, మీ కొడుకు ఖరాబ్ అయిపోతారు అన్నారు. కానీ మా అత్తయ్యకి మా మీద నమ్మకం ఉంది. సో తను ఏమన్నది అంటే, ఏమన్నారో వాళ్ళకి చెప్పడం ఆలోచించి, నా కొడుకు ఎక్కడ తిరిగినా సరే, ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టినా సరే, నా 2 ఎకరాల పొలం నేను అమ్మేస్తా, నా కొడుకు నా కళ్ళ ఏదో విధంగా బ్రతికితే చాలు అని తను హోప్ ఇచ్చిందండి. నిజంగా చాలా గ్రేట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రుల సపోర్ట్ లేక కూడా బయట చాలా మంది ఫెయిల్యూర్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. మన దగ్గర చదువు డిగ్రీ మాత్రమే ఉంది, కానీ అవకాశం ఎక్కడ లేదు. సో ప్రతి ఒక్కరికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నాను. సో ఎవరు కూడా మీకు టైం
జీవితం అనేది ఒక నిమిషంలో మారదు. మనం ఒక నిమిషంలో తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిమ్మల్ని గొప్ప స్థానంలో ఉంచుతుంది. సో ఒకటే, మనం చిన్నప్పుడు చెట్టును కాపాడుకుంటూ ఉంటే అది పెరిగి పెద్దయిన తర్వాత ఖచ్చితంగా పండ్లు ఫలాలు ఏ విధంగా ఇస్తుందో ఈ బిజినెస్ కూడా మీరు విత్తనం వేయండి, చిన్న చిన్నగా మీకు పెద్ద సక్సెస్ వస్తుంది. సో ఎవరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్లో లక్షలు వేలు వస్తాయని అనుకోలేదు. నా జీవితం మారితే చాలు, కనీసం నా పిల్లలకి ఏదైనా ఇప్పించుకోవడానికి ఒకరి ముందు చేయి దాచకపోతే చాలు అని వచ్చిన తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. సో నా జీవితంలో నాకు చాలా బాధాకరమైన విషయం అదైతే. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తూ విజయించి తల్లులు అన్నం తినిపిస్తుంటారు చందమామ గురించి. కానీ నా పిల్లలు మాత్రం నేను ఒక టైం వస్తే నా వర్క్ ఆగిపోతారని వాళ్ళకి అడ్డు కాల్చి పడుకోబెట్టిన. నిజంగా ఇది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాలాంటి సిచ్యువేషన్ ఏ లేడీకి రావద్దు, ఏ పిల్లలు కూడా నాలాగా తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవ్వద్దు. సో ఖచ్చితంగా మీరందరూ కూడా మీ పిల్లల బంగారు భవిష్యత్తుని మార్చుకోవాలంటే ఈ రోజే బిజినెస్ అవకాశాన్ని టేక్ చేసుకోండి. సో వన్స్ అగైన్ వినింగ్ అంటే ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా అమిత్ అగర్వాల్ సార్కి, సో అదేవిధంగా మాకు షూటింగ్ కోసం నిజంగా ఢిల్లీ కోసం వచ్చిరు, ఢిల్లీ నుంచి వచ్చిరు, ఒక్కసారి ఆలోచించండి. సో ఒకప్పుడు సాయిరెడ్డి వీళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోతారు అని అన్నారు, కానీ ఈ పిచ్చోళ్ళని ఇంతమందికి చూపించడం కోసం ఢిల్లీ నుంచి వచ్చి షూటింగ్ జరిగింది. ఒకసారి ఆలోచించండి. ఇది కాదా సక్సెస్? నేను చెప్తే అది నమ్ముకుంటూ వెళ్ళినాం. ఆ రోజు వాళ్ళకి 1,00,000 వచ్చిందంటే మాకు వస్తుంది అనుకున్నాం. ఈరోజు మేము లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నాం. వాళ్ళు కార్లు తీసుకున్నాం, మేము కార్లు తీసుకున్నాం. కనీసం పెళ్లికి ముందు కనీసం నా దగ్గర ఒక మొబైల్ ఫోన్ కూడా ఉండేది కాదు. మా వారు నాకు 40,000 ఫోన్ వాడడం కోసం ఇది ఇచ్చిన, ఆయన 2 లక్షల ఫోన్ వాడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. పూలు అల్లుకుంటూ వచ్చిన ప్రాసెస్ నుంచి ఈ రోజు రికగ్నైజేషన్ లో చూసి కదా, ఎక్కడికి వెళ్ళినా పూలు వేసుకుంటూ మమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నా లేదా. నాకు డియూసిటీ అయ్యే ముందు రోజు రాత్రి నాకు కలబడింది లీడర్స్. సో నా డియూసిటీ కంప్లీట్ అయిపోయింది. సో జనాలందరూ మాకు వెల్కమ్ చెప్తున్నారు అని. సో ఎవరికైతే ఆ కళ పడేంత వరకు కష్టపడతారో ఖచ్చితంగా మీరు డియూసిటీ అవుతారు, ఈ స్టేజ్ మీద ఉంటారు. మీకోసం మేము వెయిట్ చేస్తున్నాం మహానిషం కష్టపడడానికి. సో అదేవిధంగా మా లవ్లీ టీం అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఆల్ ఎంప్లాయీస్ ఇది ఒక్కరితో చేసే బిజినెస్ కాదు, సో జనాలతో చేసే బిజినెస్. ఈరోజు నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నన్ను నమ్ముకొని వచ్చిన నా ఎంటైర్ టీం కోసం నిజంగా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ హస్బెండ్ టు యూ. मैं हिंदी में बता दूं, अश्विनी रेड्डी ये टाइम सो मच टाइम थैंक यू सो मच. చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్. టైం అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే ఒక చిన్న మారుమూల ప్రాంతాల్లో పుట్టి సిగ్నల్ లేని దగ్గర నుంచి ఈరోజు ఏదైతే జీరో నాలెడ్జ్ స్ట్రగుల్ టు సక్సెస్ అంటే నాకు రియల్ అంటే వెస్టేజ్ లివింగ్ నేర్పిస్తుంది. ముందుగా మా అప్లైన్స్ అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాండి. జెండా అనుకుంటు సార్ అండ్ అంజన్ రాజు సార్, నాగలక్ష్మి మేడం, ద గ్రేట్ లీడర్ శ్రీనివాస్ వడ్డమాసరావు, శివాని మేడం, పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణ మేడం, అప్ టు ఎస్పీ బాధ్యతలు అందరూ కూడా నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను. టైం లేదు కాబట్టి. దాంతోపాటు మా పేరెంట్స్ అంటే చేయాలంటే ఇక్కడ చాలా మంది కూర్చుంటారు. పేరెంట్స్ చేయాలంటే చాలా మందికి సపోర్ట్ చేయాలండి. కానీ మా పేరెంట్స్ ఏ రోజు కూడా మా తల్లిదండ్రి మమ్మల్ని ఆపలేదండి. ఎందుకంటే వాళ్ళు నేను చెప్పింది వాళ్ళు విన్నారు. ఎందుకంటే మా ఊరు ఎక్కడికి వెళ్ళి చనిపోవడం చెప్పి మా డాడీ ఒకటే నేర్పించింది నాకు ఏంటంటే, నువ్వు ఏడికైనా తిరుగు ఎక్కడైనా పో, కానీ చెడు తిరుగుతుంది అంటే తాగే వాళ్ళం పడి తినే వాళ్ళం పడి తిరిగాను వాళ్ళ దగ్గర తిరిగితే తిట్టమన్నాను. నాకు అర్థమైంది ఒకటే, మంచి వ్యక్తి దగ్గర తిరిగితే మంచి ఆలోచన వస్తుంది అనుకున్నా. కానీ సత్యమైన స్టార్ట్ చేసిన చేయాలంటే దేవుని దగ్గర ఒకటే కోరుకుంటుండే, ఒక ఏదైనా అవకాశం రాదనుకునే క్రమంలో నాకు బస్సులో ఒక అవకాశం దొరికిందండి. శ్రీనివాస్ వడ్డమాసరావు వచ్చి నాకు దీనిని ప్లాన్ చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నా లైఫ్ అనేది 365 degrees యూటర్న్ అయింది లీడర్స్. చాలా హ్యాపీ ఉందండి. ఎందుకంటే ఈ వెస్టీజ్ అనేది అందరికి ఒకేలాగా అవకాశం వస్తుంది. కానీ ఈ హాల్కి వచ్చిపోయే చాలా మంది, ఎందుకంటే లాస్ట్ మంత్ అయిన ఎఫ్ఐఆర్లో చాలా మంది వచ్చి ఇప్పుడు రాలేదు. నేను ఒకటే చెప్తున్నా అండి, 2020లో డ్రీమ్ చేసిన వారు ఎక్కడంటే ఢిల్లీ ఎఫ్ఆర్యూలో. అక్కడ మాకు భాష తెలియదు, వాళ్ళు మాట్లాడే మాటలు అర్థం కాదు. కానీ సీట్లు ఒకటి కింద కూర్చున్నాం. కానీ ఆ రోజు మాకు తెలియకుండానే ఏడ్చినాం. మాకు అర్థమైంది ఎవరో తెలియని వ్యక్తులకు రికగ్నైజ్ చేస్తున్నారని చెప్పి 2020లో డిసైడ్ అయిన
ఆ రోజు తీసుకున్న డిసిజన్ ఈ రోజు మీ ముందర టీయూసీగా నిలబడ్డారు. సార్ ఇక్కడ ఎప్పుడు కూడా మ్యాక్సిమం యాక్షన్ నేను వేసేది ఒకటే అండి. ఇంతకుముందు నిన్న సార్ ఇప్పుడు విన్నింగ్ సర్వ్ అని చెప్పి ఒకటే లీడర్స్ ఏ రోజు ఏ వ్యక్తి ఏ రీజన్ అని చెప్పండి. ఇంతకుముందు ఎస్పీ సార్ చెప్పిండు నెగిటివ్ అనేది వినొద్దు, చెవులో పడొద్దు. నాకు చాలా మంది నెగిటివ్ చెప్పేవాళ్ళు, చాలా మంది రకరకాలు చెప్పేవాళ్ళు, ఈ చెవులో వినటం ఈ చెవులో వదిలిపెట్టడం. ఒకటే ఎవరు ఏం చెప్పిన విధంగా వడ్డేవారి శ్రీనివాస్ సార్ గట్టిగా పట్టుకున్నా సక్సెస్ అయినా వదలొద్దని చెప్పి. రియల్ అంటే మీరు బిజినెస్ చేసే క్రమంలో రియల్ అంటే మీకు చాలా మీకు ఒడిదుడుకులు రావచ్చు. మా అప్లయన్స్ వచ్చేసి 250 కిలోమీటర్ దూరంలో ఉన్నారు, కానీ మీరు బిజినెస్ చేసే ప్రాసెస్లో అప్లయన్స్ దగ్గర లేరు, మీటింగ్స్ లేవు, స్టోర్స్ లేవు, నాలెడ్జ్ లేదు. కానీ ఇంతకుముందు మనకు ప్లాన్ ట్రైనింగ్ ఏం చెప్పారంటే ఓన్గా ప్లాన్ చెప్పాలి. నేను ఓన్గా ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో ఆ రోజు ఇక్కడ సక్సెస్ అయిన లీడర్స్. ఏ మీటింగ్ కావచ్చు, ఏ ప్లాన్ కావచ్చు, ఓన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారో అప్పుడు మీరు సక్సెస్ కావడానికి ఈజీ ఉంటుంది లీడర్స్. ఒకటే లీడర్స్ ఏమంటారు అంటే చాలా మంది అంటారు నా వల్ల కాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. చెప్పే వాళ్ళ దగ్గర చూడండి, ఫస్ట్ నీ వల్ల కాదు అంటే ఆయన వల్ల కాదు అంటే ఉద్దేశం. నేను ఇదే గురించి ప్రాంతంలో కర్ణాటకలో బిజినెస్ చేసినప్పుడు చాలా మంది నో అన్నారు, కానీ కర్ణాటక వదిలిపెట్టాం. బిజినెస్ చేసే ప్రాంతంలో చాలా ఒత్తిడిలు వచ్చినాయి. శ్రీనివాసరావు అన్నారు ఇంకా ముల్లెపూడి అందుకొని హైదరాబాద్ వచ్చేసాయి, ముల్లెపూడి అందుకొని హైదరాబాద్ వచ్చేసాయని చెప్పారు. నేను ఒకటే మాట చెప్పిన, తల్లిదండ్రులకి ఒకటే కొడుకుని ఆ సక్సెస్ ఏదో ఇక్కడే ఉంది, సక్సెస్ చూపిస్తా అని చెప్పిన అదే ప్లేస్ ఉంది ఒకటే. మంచి పువ్వులు ఎవరు అమ్ముతారు, వాడిపోయిన పువ్వులు అమ్మడమే బిజినెస్ మ్యాన్ మెంటాలిటీ. ఓకేనా లేదా? బిజినెస్ అనే దగ్గర ఎవరైనా చేస్తారండి, బిజినెస్ ఏ దగ్గర చేసి చూపించాలి. నిన్న దాసాలు ఉన్నారు కదా, కొన్ని ఓట్స్ దాసాల్లో ధైర్యం లేదు చెప్పడానికి, కానీ చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు. రీజన్ చెప్పే ముందు చెక్ చేసుకోండి ఒకసారి మిమ్మల్ని మీరు. లీడర్స్ ఒకటే చెప్తున్నా, ఈ వెస్టేజ్ అవకాశం అందరికి ఒకేలా ఇస్తుంది. పైనుంచి వర్షం పడుతుంటే ఒకేలాగా వస్తుంది వాటర్, కానీ ఏ మట్టి కలర్ అయితే ఉంటుందో ఆ మట్టి కలరే మారిపోతే వాటర్. వెస్టేజ్ కూడా అందరికి ఒకే రకంగా వస్తుంది, కానీ మీరు తీసుకునే మైండ్ సెట్ మీద పోతుంది. ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని. ఇప్పుడు ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాము, 100 మందికి వచ్చినప్పుడు ప్లాన్ ఒకేలా ఇస్తాం, కానీ అందరు సక్సెస్ గారు 50 మందికి ప్లాన్ చెప్పి కర్ణాటకలో చాలా గర్వంగా ఉంది. రోజు విన్నింగ్ టీం నుంచి ఫస్ట్ టీఎంసీ సాయిరెడ్డి ఆయన వచ్చింది. 50 మందికి ప్లాన్ చెప్పి రిటర్న్ బిజినెస్కి కాదు కర్ణాటకలో బిజినెస్ చేయలేము అని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయే ప్రాసెస్లో బస్సులో కూర్చొని రిటర్న్ వెళ్ళిపోతుంటే ఆ బస్సులో నేను నచ్చినండి. థ్యాంక్ యూ గాడ్. మీరు చూడండి, ఏ మనిషికి ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు, ఏ పుట్టలో ఏ పాము తాగిందో ఎవరికి తెలియదు. మీరు టచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నేను చెప్పిన కూడా ఎక్కడికి వెళ్ళి ప్రాస్పెక్టింగ్. ఈరోజు నా బిజినెస్లో స్టిల్ నౌ డ్యూసిటీ వరకు నా బిజినెస్లో ఒక ఫ్రెండ్స్ లేరు, రిలేటివ్ లేరు, అన్నదమ్ములు లేరు, బావ లేరు, అక్క లేరు, చెల్లెలు ఎవరు లేరు. రియల్ అంటే ఎవరు లేకుండా కూడా సక్సెస్ అయినా లేదా? ఒకటే అండి మోరల్ సపోర్ట్. మీరు ఏమంటే మీరు సక్సెస్ కావాలి అని చెప్పి మ్యాథ్స్ యాక్షన్ తీసుకొని బయటికి వెళ్ళండి, ఇన్నోసెన్స్గా పనిచేయండి. ఇక్కడ ఎవరు వచ్చినా రాకుండా మీ పని మీద ఫోకస్ చేయండి. ఎవరు వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. మీ ఫోకస్ ఏంటి? సక్సెస్. మీరు ఎప్పుడైతే మీ పని మీద మీరు శ్వాస పెడతారో అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఏంటంటే ఈ బిజినెస్ లో యూసీడీ కంప్లీట్ చేసుకున్నాం. యూసీడీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా చాలా స్ట్రగుల్ పడ్డాం. చాలా మంది లీడర్స్ ఉన్నారు, మేము పని చేయడం వల్ల సాయిరెడ్డి సక్సెస్ అయ్యారు, మేము ఎట్లా తొక్కేద్దామని చెప్పి. రియల్ లీడర్స్ యూసీడీ అయిన తర్వాత నాకున్న ఎలోబీ లెగ్స్ 4 లెగ్లు పోయినాయి. నాకు వచ్చే ఇన్కమ్ మొత్తం జీరో అయిపోయింది. కానీ స్ట్రగుల్ టు సక్సెస్. అప్లైలకు ఫోన్ చేసినా, వడ్డేవారి శ్రీనివాసానికి ఫోన్ చేసినా, సపోర్ట్ తీసుకున్నాం. వర్షం వచ్చినా, వాన వచ్చినా, ఎండ వచ్చినా. అదేంటే ఇంతమంది ముందు నేను సారీ చెప్తున్నా అప్లైన్స్కి. వర్లకోటలో వండబెట్టినా, బస్సులో వండబెట్టిన అప్లైన్లను, కానీ నాకు కట్టడంలో వాలినాం. ఏడో వంటాడో పోయినాం. కానీ ప్లాన్ మా టార్గెట్ ఏంటి, మా ఫోకస్ ఏంటి, మా గోల్ ఏంటి? సక్సెస్ కావాలి. మా అల్టిమేట్ గోల్ ఏంటి? యూసీడీ కంప్లీట్ చేయడం మా గోల్. అవన్నీ చూడలే. వర్షం వచ్చినప్పుడు నడిచినాం, వాదనలో ఎండినాం, చలి ఏదైతే వడినాం, కానీ ఏ రోజు కూడా ఆగలే. ఒకటే ఎక్కువ లీడర్స్, మీ అందరి దగ్గరికి ఆపర్చునిటీ ఒకటే ఉంది. ఒక నార్మల్ పర్సన్, ఒక పూల వ్యాపారం చేస్తున్న పర్సన్ ఒక సాయిరెడ్డి నుంచి సాధ్యమైందంటే మీ వల్ల ఖచ్చితంగా అందరూ వాళ్ళు అవుతుంది. ఇక్కడ కూర్చున్న వ్యక్తులు అందరూ వాళ్ళు అవుతుంది. నేను కూడా మీలాగా ఎప్పుడో లైన్ నిలబడి లాస్ట్లో కూర్చున్న వ్యక్తిని, కానీ ఈ రోజు ముంగడిచి మాట్లాడుతున్నారంటే ఇన్నోసెన్సీ పని చేసినా అప్లైన్సీ గట్టిగా ముట్టుకుందాం. మీరు కూడా సింపుల్ ఒకటే అండి, ఎవరు వచ్చినా రాకుండా మీరు గట్టిగా నిలబడండి. ఇక్కడ అప్లైన్సీ గట్టిగా పట్టుకోండి. ఎవరు మీ మైండ్ మ్యాచ్ అయితే వాళ్ళ దగ్గర పని చేయండి. డబుల్ లైన్ దగ్గర వెళ్ళి రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. మన రిలేటివ్ సిస్టమ్ నేర్పించేదే 90% రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది బిజినెస్.
సాయిరెడ్డి పర్సన్ చేయాలంటే పూలు అమ్మే పర్సన్, గల్లీ తిరిగి పూలు అమ్ముకునే పర్సన్. ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు సాయిరెడ్డి పేరు తెలుసు. రియలంటే ఇది మీరు కూడా డ్రీమ్ చేయండి. ఎవ్వరు ఏమన్నా డ్రీమ్ చేయండి, గట్టిగా డ్రీమ్ పెట్టుకోండి. నేను సక్సెస్ అవుతా అని చెప్పి పెట్టుకోండి. ఒకటే లీడర్స్, మిమ్మల్ని మీరు రమ్మండి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు రమ్మండి, అప్లై చేసి గట్టి పెట్టుకోండి. మనమందరం కూడా కలిసి సక్సెస్ కావచ్చు. వినీ టీమ్ మనతో పాటు థర్డ్ ఉన్నది. 1 సెకండ్ థ్యాంక్ యూ అండ్ మెసేజ్ అండ్ వినీ టీమ్కి ఎస్పీ బాలిసర్ ఫ్యామిలీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ.